బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రాజా, నువ్వంటే నాకు ఇష్టమే. ఇష్టం కాబట్టే కదా వచ్చావు. అయితే మన పెళ్ళి ఈ అడవిలో కాదు, చూడండి, నగరంలో జరగాలి. ప్రారంభం చేసింది షరతులు. బ్రహ్మాండంగా జరగాలి. కనుక నన్ను నగరానికి తీసుకుపో అనింది. నీ ప్రజలందరి ముందు పెళ్లి చేసుకో, అప్పుడే మనకు పెళ్ళి అంది. రాజు ఒప్పుకున్నాడు. కామపీడితుడు అయిపోయాడు కాబట్టి ఏమైనా చేయగలడు ఇప్పుడు. రాజు ఒప్పుకున్నాడు. అప్పుడు మోహిని, రాజా, ఒప్పుకున్నావు కదా, అయితే విను. నేను ఏది చెప్పినా నువ్వు కాదనకూడదు అని మళ్ళీ షరతు విధించింది. ఆమెపై మోహంలో ఉన్నటువంటి రుక్మాంగదుడు ఆ షరతుకు అంగీకరించాడు. అన్ని షరతులు ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటానని మాట ఇచ్చి మోహినితో కలిసి రాజ్యానికి వచ్చాడు. భార్యను కూడా పట్టించుకోలేదు. సరే, ఆవిడేదో బండి కట్టుకొని ఎట్లనో పాపం ఒక ముసలివాడి యొక్క స్నేహితుడితో, అంటే పరిచారకుడితో పాపం కష్టపడి వచ్చింది ఆవిడని పట్టించుకోలేదు ఈయన. ధర్మాత్ముడైన కుమారుడు మోహినితో ఉన్న తండ్రి గారిని చూసి ఏమీ మాట్లాడలేదు. ఏమిటిది, మా నాన్నకేమైంది, పిచ్చి పట్టిందే, మతేమన్నా పోయిందే, ఏం బాగా తాగాడా, లేక ఏమైంది, ఇట్లయిపోయినాడే, వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే, వచ్చేటప్పుడు ఇదేమిటిది, ఈ వీటిని ఎవడో పిలుచుకొచ్చాడే, ఏం చేస్తావు, తండ్రి కదా, స్వాగతం పలికాడు. వస్తూనే రాజ్యాన్ని కూడా అప్పగించాడు. అది నియమమే కదా, తండ్రి ఎట్లన్నా ఉండి రాజ్యాన్ని ఇచ్చాడు. రుక్మాంగదుడు ఎంతో సంతోషంతో మోహినికి కట్టుబడిపోయి ఆమె షరతులన్నింటికీ కూడా లొంగిపోయి అందరి ముందు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రుక్మాంగదుడి పెద్ద భార్య సంధ్యావళి, ఆమె ధర్మాత్మురాలు. ఆమె భర్తకు సవతి అయిన మోహినికి సేవలు చేయసాగింది. ఏమి అనుకోకుండా, అదే అటువంటి వాళ్లే దొరికితే మంచిది, సేవ చేస్తుంది. అంతేకాని ఆ ధర్మాత్మురాలు ఇలా ఎందుకు చేశారు అని భర్తను కానీ మోహినిని కానీ ప్రశ్నించలేదు. తమాషకు కూడా అడగలేదు. సేవలు చేసింది, అన్నం వండి పెట్టింది. ఆ మోహిని చెప్పేది, ఈవిడే నా గుడ్డలంతా ఉతకాలని, ఉతికేది ఆవిడే. ఈవిడే వంట చేసి పెట్టాలని, వంట చేసి కూడా పెట్టేది. ఈవిడే తల దువ్వాలా అనేది, దువ్వేది. ఈవిడే పడక సర్దాలా, అన్నీ పడక సర్దేది. ఆవిడే అన్నీ చేసేది. ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. చాకరీలాగా చేసింది. ఒక్కరోజు నిలదీయలేదు. జీవితంలో ఎంత మార్పులు సంభవించినా కూడా, గందరగోళం జరుగుతున్నా రుక్మాంగదుడు మాత్రం ఏకాదశి వ్రతాన్ని మర్చిపోలేదు. ఇదే వచ్చిన చిక్కు ఇక్కడ. ఏకాదశి వచ్చింది. రుక్మాంగదుడు వ్రతాన్ని పాటించి రాత్రి జాగరణకు సంకల్పించాడు. ఇంతలో మోహిని రుక్మాంగదుడి వద్దకు వచ్చి, మహారాజా, మీకు నాపై నిజంగా ప్రేమ ఉందా లేదా, ఉంటే ఇప్పుడే నా మాట విని తీరాలంది. మంచి వ్రతంలో పట్టుకొని వచ్చింది. అందుకు రుక్మాంగదుడు, మోహిని, నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే ఆడాను, పాడాను, నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాను. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వు భయపడవలసిన పని లేదు. ఇంతకీ నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు మోహిని, అయితే మీరు ఈ ఏకాదశి వ్రతాన్ని మానేయండి, ఇదే నా కోరిక అన్నది. ఈ మాట వినటంతోనే రుక్మాంగదుడు నెత్తిన పిడుగుపడినట్లుగా అయింది. ఎంతో భయంతో వణికిపోయాడు, అవాక్కైపోయాడు. ఎంతో దుఃఖిస్తూ ఇలా చెప్పాడు, మోహిని, నేను ఇప్పటి వరకు నువ్వు చెప్పినదంతా విన్నాను, నువ్వు చెప్పినట్లే చేశాను. నీకోసం నేను ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను కూడా. కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం వదలమని అనకు, ఆ ఒక్క పనిని నేను చేయలేను అన్నాడు.
అప్పుడు మోహిని, రాజా, నేను అదే కోరుకుంటున్నాను. దాన్ని మీరు విడవలసిందే. మీరు కనుక వ్రతాన్ని విడకపోతే చనిపోతారు. పెళ్లి సమయంలో ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకోండి. పెళ్లిలో నేను చెప్పినట్టే నడుచుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశారు కదా, కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యకండి అని పట్టుబట్టి కూర్చుంది. రుక్మాంగదుడు ధర్మ సంఘటనలో పడిపోయాడు. ఇటు ఏకాదశి వ్రతం మీద ప్రేమ, అటు మోహిని మీద ప్రేమతో ఎటూ తేల్చుకోలేక ఏకాదశికి అధిపతి అయిన శ్రీహరిని కీర్తించాడు. అలా కీర్తించి ఇలా అన్నాడు, ఓ మోహిని, ఈ కోరిక తప్ప ఇంకేదైనా కోరుకో, ఇస్తానని బ్రతిమాలాడు. అప్పుడు మోహిని, ఓ రాజా, అంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి నా కోరికను మార్చుకుంటున్నాను. ఈ కోరిక అయినా తీర్చు. నీ ఒక్కగానొక్క కొడుకైన ధర్మాంగదుడి తలను ఇప్పుడే నరికి తీసుకొని రా అన్నది. నీ కొడుకు తలను తీసుకురా నరికేసింది. ఆ మాట వినటంతోనే మహారాజు నిలబడి ఉన్న చోటే ఒక్కసారిగా కూలిపోయాడు. విపరీతమైన దుఃఖంతో మునిగిపోయాడు. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, ఏమీ మాట్లాడలేదో తెలియలేదు. ఇంతలో ఈ విషయం అంతా ధర్మాంగదుడికి తెలిసింది. అతడు రుక్మాంగదుడి దగ్గరకు వచ్చి, తండ్రి, ఇంత చిన్న విషయానికి ఎందుకు దుఃఖిస్తున్నారు? ఇది నాకు మహాద్భాగ్యం, మంచి అవకాశం. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటూనే ఏకాదశి తిథిలో మరణం లభిస్తుంది. అందులోనూ ధర్మం కోసం దేహాన్ని త్యాగం చేయటం కన్నా మించిన పుణ్యం లేదు. కనుక మీరు నా శిరస్సును ఖండించి ధర్మ సంకటం నుండి బయటపడండి. నా పినతల్లిని సంతోషపరిచి మీ వ్రతాన్ని నిలుపుకోండి. మీ వ్రతానికి ఫలం దక్కుతుంది, నా ఆశ నెరవేరుతుంది అన్నాడు. రుక్మాంగదుడు మాత్రం అటు వ్రతాన్ని విడవలేక, ఇటు పుత్రుణ్ణి చంపలేక, ఇచ్చిన మాటను దాటలేక బాధతో కుమిలిపోయాడు. అప్పుడు భార్య అయిన సంధ్యావళి రాజు వద్దకు వచ్చి ఇలా ధైర్యం చెప్పింది, మహారాజా, నాకు మీ పిల్లవాడికి మీరు మీ వ్రతమే ముఖ్యం. అందుకోసం మేము సర్వస్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఆ వ్రతం ముఖ్యం, సందేహించకండి. మీ కర్తవ్యాన్ని నిర్వహించి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి కృపకు పాత్రులు కండి అన్నది. ఇక చేసేది లేక రుక్మాంగదుడు ఏకాదశి వ్రతం మీద ప్రేమతో ధర్మాత్మరాలైన పెద్ద భార్య కొడుకుల మాటలు విని, ఓ దేవా, నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించు అని శ్రీహరిని ప్రార్థించాడు. For more videos like this, subscribe Big TV channel.